హాయ్ హలో వెల్కమ్ టు ఆషికి ఎపిసోడ్ 26 రైటర్ కావ్య. అవునవును, మీరు మీ ఇష్టం, మీరు బట్టలు వేసుకుంటే నాకెందుకు, మానేస్తే నాకెందుకు, కానీ మీ అమ్మగారు పిలుస్తున్నారు, కిందకి రండి అని చెప్పి వెళ్ళిపోబోతున్న హాసినిని చెయ్యి పట్టుకుని ఆపాడు సంతోష్. ఏమైంది సార్ అని అడిగింది హాసిని. అమ్మ నన్ను పిలవమందా, తీసుకుని రమ్మందా అని అడిగాడు సంతోష్. తీసుకుని రమ్మన్నారు అని అంది హాసిని. కదా, అంటే ఇద్దరిని కలిసి కిందకి రమ్మని అర్థం అని అన్నాడు సంతోష్. కొంపతీసి ఇప్పుడు ఇలా టవల్తో కిందకు వస్తారా ఏంటి అని అడిగింది హాసిని. ఒక్క 2 minutes ఇక్కడే వెయిట్ చేయి, డ్రెస్అప్ అయి వస్తాను అన్నాడు సంతోష్. నేనా, ఇక్కడ అని కళ్ళు పెద్దవి చేసింది. అన్నిటికీ ఎందుకలా గుడ్లు పెద్దవి చేసి చూస్తావు నువ్వు? అటు తిరిగి నిలబడు, నేను ఈలోపు డ్రెస్ వేసుకుంటాను అని అన్నాడు సంతోష్. సరే అని గోడవైపుకు తిరిగింది హాసిని. సంతోష్ నైట్ డ్రెస్ వేసుకుంటున్నాడు. సార్ మిమ్మల్ని ఒకటి అడగనా అని అంది హాసిని. అడుగు అన్నాడు సంతోష్. మీ నాన్నగారు ఏ రూమ్లో ఉంటారు సార్ అంటే ఒకసారి చూడాలని అనిపించింది అని అంది హాసిని. నాన్న కింద స్టెప్స్ పక్కన డైనింగ్ రూమ్కి ఎదురుగా ఉన్న బెడ్రూమ్లో ఉంటారు హాసిని చెప్పాడు సంతోష్. ఇంకొక డౌట్ సార్ అంది హాసిని. ఇంకెందుకు లేట్ అన్నాడు సంతోష్. ఏమీ అనుకోకూడదు మరి అంది హాసిని. అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది అన్నాడు సంతోష్. అయితే వద్దులే సార్ అంది హాసిని. పర్లేదు అడుగు అన్నాడు సంతోష్. అంటే మీరు పైకి వచ్చి చాలాసేపు అయింది కదా, అప్పటి నుండి ఫ్రెష్ అవుతూనే ఉన్నారా అని అడిగింది హాసిని. ఎందుకో అంత డౌట్ వచ్చింది తమరికి అన్నాడు సంతోష్. అంటే మీరు పైకి వచ్చాక కింద చిన్ని అన్నం తినడం కూడా అయిపోయింది. మిమ్మల్ని చూస్తే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అర్థం ముందు నుంచున్నట్టు ఉన్నారు, అందుకే డౌట్ అని చెప్పింది హాసిని. అంటే ఏమంటున్నావు నువ్వు? ఆడపిల్లలా ఎక్కువసేపు ఫ్రెష్ అవుతున్నా అని అంటున్నావా అని అడిగాడు కొంచెం సీరియస్గా హాసినిని ఏడిపిద్దామని. అయ్యో రామా, నేను అన్నానా సార్ అలాగా? మీకు మీరే అనుకుంటున్నారు అని అంది హాసిని. అలా అనుకునే ఉద్దేశం లేకపోతే ఎందుకు అడిగావు అని అంటూ హాసినికి దగ్గరగా వచ్చాడు సంతోష్. సంతోష్ ఊపిరి హాసినికి తగిలేసరికి హాసిని వెనక్కి తిరిగి, మీరేంటి సార్ పొద్దుటి నుండి మీదకు వచ్చి మాట్లాడుతున్నారు? ఇలా అయితే నాకు కోపం వస్తుంది, దూరం జరగండి ముందు అని అంది హాసిని. అయ్యో సారీ అని హాసిని బుగ్గలు పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు ఓకేనా, కోపం తగ్గిందా? తగ్గలేదంటే చెప్పు, మళ్ళీ సారీ చెబుతా అని అన్నాడు చేతులు కట్టుకొని ఇన్నోసెంట్ ఫేస్తో. మీరు మీద వస్తుంటేనే నాకు కోపం వస్తుందంటే మళ్ళీ ముద్దు పెట్టా అని హాసిని మాట్లాడుతుండగా సంతోష్ మళ్ళీ హాసిని నుదిటి మీద ముద్దు పెట్టి సారీ అన్నాడు. సార్ అని హాసిని అరుస్తుండగా సంతోష్ మళ్ళీ హాసిని బుగ్గలు పట్టుకునే లోపే హాసిని 2 చేతులు జోడించి, నాకు కోపం లేదు, తగ్గింది, మళ్ళీ రాదు అని నొక్కి చెప్పింది. కన్ఫామ్గా రాదు కదా, తగ్గింది కదా అడిగాడు సంతోష్. రాదు అని సంతోష్తో నడవండి ఇక అని చెప్పి 2 అడుగులు వేశాక, సార్ 1 నిమిషం, మనం షాపింగ్ చేసిన బ్యాగ్స్ అన్నీ అంజీబాబాయ్ ఏ రూమ్లో పెట్టాడు అని అడిగింది హాసిని. నా రూమ్లోనే. అని అడుగుతూ డోర్ దగ్గరికి వెళ్తున్న సంతోష్ని సార్ అని ఆపింది హాసిని. ఏమైంది, ఎందుకు ఆగమన్నావు అని అడిగాడు సంతోష్. ఒకసారి ఆ షాపింగ్ చేసిన బ్యాగ్స్ ఎక్కడ పెట్టారో చూపించండి సార్ ప్లీజ్, మీకు ఒకటి చూపిస్తాను అని క్యూట్ ఫేస్ పెట్టి అడిగింది. నా కోసం ఏమైనా కొన్నావా అని అడిగాడు. అవును సార్, మీకోసమే కొన్నాను, మనం భోజనం తినేశాక చూపిస్తానులే, ఇప్పుడు పదండి అని అంది హాసిని. ఇద్దరూ కిందకి ప్రభగారి దగ్గరికి వెళ్ళారు. సార్ని పిలుచుకురావడానికి ఇంత టైం పట్టిందేంటే అని అల్లరిగా అడిగింది హరిణి, హాసినికి మాత్రమే వినిపించేలా. హాసిని చిన్నగా నవ్వి వెంటనే ఫేస్ సీరియస్గా పెట్టి హరిణితో ఏదో అనేంతలా ప్రభగారు హాసిని రామ్మా అని సంతోష్ హాసినీలను సంతోష్తో వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లారు. హాసిని, మీ మావయ్య గారు అని హాసినితో చెప్పి, ఏవండి, ఈ అమ్మాయి మన ఇంట్లో నవ్వులు నింపడానికి రాబోతున్న మహాలక్ష్మి, పేరు హాసిని, మన చిన్నీని దీపిక ఉంటే ఎలా చూసుకునేదో ఖచ్చితంగా అంతే ప్రేమను పంచుతుందండి. బిడ్డ ఆకలి తల్లి మనసుకి తెలుస్తుందంటారు కదా, హాసిని కూడా మన ఇంటికి రాగానే ముందుగా చిన్ని ఆకలి తీర్చే వాళ్ళ మేనత్త కోసం వెతుక్కుంది. అక్కడే ఈ బంగారు తల్లి మనసు ఎలాంటిదో నాకు అర్థమైంది.
అని హాసిని తల నిమురుతూ సంతోష్ నాన్నగారితో చెప్పారు ప్రభగారు. హాసిని చిరునవ్వుతో, నమస్తే అంకుల్, మీరు ఇంకా చిన్ని గురించి భయపడకండి. చిన్నీకి ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరూ ఉన్నారు అంకుల్. మీరు కూడా తొందరలోనే కోలుకుంటారు. చూస్తూ ఉండండి. ఇప్పుడు చిన్నీకి 5 years కదా. పెళ్ళి హడావిడి అయ్యాక చిన్నీని స్కూల్లో వేద్దాం అని హాసిని మాట్లాడుతూ ఉంటే సంతోష్ కళ్ళల్లో నీళ్లు తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. హాసినికి సంతోష్ ఎందుకు వెళ్ళాడు అనేది అర్థం కాక ప్రభగారి వైపు తిరిగి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా ఆంటీ అని అంది. లేదమ్మా, మనం ఎన్ని మాట్లాడినా అంకుల్ బ్రెయిన్ వరకు రీచ్ అవుతుంది తప్ప ఆయన తిరిగి స్పందించలేరు. ఆ విషయం తెలిసినా కూడా నువ్వు ఇప్పుడు మాట్లాడావు చూడు, నేను కూడా అలాగే రోజు కొంచెం సమయం ఈయనతో మాట్లాడతాను తల్లి. కానీ సంతోష్ మాత్రం వాళ్ళ నాన్నని ఈ పరిస్థితుల్లో చూడలేక ఈ గదిలోకి వచ్చి 2 నిమిషాలు నిలబడి వాళ్ళ నాన్నని చూసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు కూడా నువ్వు నాలాగే మాట్లాడుతున్నావు, కానీ వాడు మాట్లాడలేక బాధతో వెళ్ళిపోయాడు అంతే. కాసేపటికి వాడే మామూలు అవుతాడు. నువ్వు రా తల్లి, భోజనం చేద్దాం అని అన్నారు ఆవిడ. సంతోష్ ఫ్రెష్ అయ్యి వాళ్ళకిచ్చిన రూమ్కి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. సంతోష్ సార్ రాలేదా ఇంకా అని అడిగింది హాసిని. లేదమ్మా, ఇంకా టైం పడుతుంది అనుకుంటా, వాడి మూడ్ బాగాలేనట్టుంది. కాసేపటికి వాడే వస్తాడులే, మీరు తినండి అని అన్నారు ప్రభగారు. నేను తీసుకొస్తాను ఉండండి అని వెళ్ళింది హాసిని. హాసిని వెళ్ళేటప్పటికి సంతోష్ బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తూ నుంచున్నాడు. హాసిని సంతోష్ పక్కన నిలబడి, ఏంటి సార్ ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతున్నారా మీరు? అందరికీ చుక్కలు చూపిస్తారుగా, మీరు కూడా చుక్కలు లెక్క పెడతారా ఏంటి అని అడిగింది హాసిని. ఏ హాసిని, నిన్నంత టార్చర్ పెడుతున్నానా నేను చుక్కలు కనిపించేలా అన్నాడు సంతోష్. కళ్ళల్లో తడి, మాటల్లో బాధ హాసినికి అర్థమయ్యాయి. నేనేదో సరదాగా అన్నానులే సార్, రండి భోజనం చేద్దాం అనంది హాసిని. నువ్వు తిను, నేను తర్వాత తింటాలే అని అన్నాడు సంతోష్. తినడం మానేసి బాధపడుతూ ఉంటే సమస్యలు తీరిపోతాయి అంటే మనిద్దరం సమస్యలు ఎప్పుడో తీరిపోయావు కదా సార్. మీరు డల్గా ఉన్నంత మాత్రాన మీ నాన్నగారు ఇప్పటికిప్పుడు బాగైపోదు కదా. మనమే మన అభిమానం ఆప్యాయతతో బాగు చేసుకోవచ్చు కూడా. ముందైతే తిందాం రండి సార్, నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని పొట్ట మీద చెయ్యి వేసుకుని మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ప్లీజ్ అని క్యూట్ పప్పీ ఫేస్ పెట్టి అడిగింది. హాసిని అడిగిన విధానానికి నవ్వు సంతోష్కి వచ్చిన గుండెల్లో ఏదో తెలియని బాధ అడుగు ముందుకు వెయ్యనివ్వట్లేదు. ఆ రోజు నాన్నతో పాటుగా నేను కూడా కారులోనే షాపింగ్కి వెళ్ళి ఉండాల్సింది హాసిని అని బాధ నిండిన స్వరంతో అన్నాడు సంతోష్. హాసిని చూసి ఎంత చెప్పినా ఈయన బాధపడుతూనే ఉన్నారు అని హాసిని సంతోష్ని హగ్ చేసుకొని తన వెన్ను నిమురుతూ, మీరు బాధపడితే మీ నాన్నగారు కూడా బాధపడతారు సార్. మీ నాన్నగారు మనం ఏం చెప్పినా ఈ రోజున స్పందించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా స్పందిస్తారు. అది కూడా మీ చేతుల్లోనే ఉంది అని చెబుతూ సంతోష్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. హాసిని ఓదార్పులో స్వాంతన పొందుతూ ఉన్నాడు సంతోష్ హాసిని హత్తుకుని ఉండిపోయాడు. వదిలితే దూరం అయిపోతుందేమో అన్నట్టుగా పట్టుకున్నాడు. వీళ్ళిలా ఉండగా, అన్నయ్య నేనొచ్చేసా అని అంటూ వచ్చింది స్వప్న పిలుపు వినపడగానే సంతోష్ హాసినిని వదిలేసి, ఎప్పుడొచ్చావు స్వప్న? అమ్మ నువ్వు రేపు పొద్దున్న వస్తావంది అని అన్నాడు సంతోష్. మీకు సర్ప్రైజ్ ఇచ్చినట్టుంటుంది. అలాగే నాకు కూడా కాబోయే వదిన్ని చూడాలని వచ్చేసా అన్నయ్య. వదిన నువ్వు పరిచయం చేస్తావా, నన్ను పరిచయం చేసుకోమంటావా అనంది స్వప్న. నేను పరిచయం చేస్తాలే. హాసిని తిను, స్వప్న నా చెల్లి. స్వప్న తినే హాసిని అని సంతోష్ అంటూ ఉండగా సంతోష్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ఫోన్ తీసి షూటింగ్ యూనిట్ అని ఫోన్ లిఫ్ట్ చేసి సిగ్నల్ రావట్లేదని బాల్కనీలోకి ఫోన్ మాట్లాడుతున్నాడు. హాసిని, హాయ్ స్వప్న, నీ స్టడీస్ ఈ ఇయర్తో అయిపోయాయంట కదా, మరి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగింది హాసిని. నీ నుండి నా ఫ్యామిలీని కాపాడుకోవటం అనంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావు స్వప్న అంది హాసిని. నటించుకో, నువ్వు కూడా ఆ యామిని లాంటి దానివి. డబ్బు కోసం మా అన్నయ్యను వాడుకుంటున్నావు నువ్వు అంది స్వప్న. ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు అని హాసిని అంటుంటే, ఆపింకా, నేను వైజాగ్ వచ్చి చాలాసేపు అయింది.
వైజాగ్ రాగానే అన్నయ్యను కలుద్దామని ఆఫీస్కి వచ్చాను. అక్కడ తమరి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ చరణ్తో చూశాను నిన్ను. ఆ తర్వాత అన్నయ్య మీ పెళ్ళి అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా విని మా అన్నయ్య మళ్ళీ మోసపోతున్నాడు అని అర్థమైంది నాకు. మర్యాదగా నీ అంతట నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే నీకే మంచిది అని స్వప్న హాసినికి వార్నింగ్ ఇస్తూ ఉండగా సంతోష్ లోపలికి రావడాన్ని గమనించి స్వప్న వెంటనే ఫేస్లో ఎక్స్ప్రెషన్, నోటి మాట రెండూ మార్చి, హాసిని వదిన, నీ పేరు నీ నవ్వు కూడా బాగున్నాయి అని అంది స్వప్న. మీ పరిచయాలు అయిపోయినట్టున్నాయి, ఇంక వెళ్ళి భోజనం చేద్దామా అని అన్నాడు సంతోష్. పదండి వెళ్దాం అంది స్వప్న. అందరూ భోజనం చేస్తున్నారు. స్వప్న మాటలకి హాసినికి తినాలి అని అనిపించక ఏదో కొంచెం తింది. భోజనం చేసి హాసిని తన రూమ్కి వెళ్ళిపోతుంటే సంతోష్ హాసినిని పిలిచి, ఇందాక ఏదో గిఫ్ట్ అన్నావు అని అడిగాడు సంతోష్. చిన్నీని పడుకోబెట్టి వస్తానులే సార్ అని అంది హాసిని. సంతోష్ హాసిని చెవి దగ్గరికి వెళ్ళి, ఇందాక స్వప్న మాటలు నాకు వినపడ్డాయి. చిన్నీని పడుకోబెట్టి నువ్వు నా దగ్గరికి రాకపోతే స్వప్న మాటలకి తన పదులు నేను అందరి ముందు చెప్తాను, సారీ అని సారీ అనే పదాన్ని నొక్కి చెప్పాడు సంతోష్. సారీ అనే పదాన్ని నొక్కి పలకడంతో సంతోష్ ముద్దు పెట్టి సారీ చెప్తాడు అని అర్థమయ్యి కళ్ళు రెండు పెద్దవి చేసి, మీ సారీ మీ దగ్గరే పెట్టుకోండి, నేను చిన్నీని పడుకోబెట్టి వస్తాను అని అంది హాసిని. ఆ గుసగుసలేంటి సంతోష్, లేట్ అవుతోంది, వెళ్ళి పడుకోండి అన్నారు నవ్వుతూ ప్రభగారు. ప్రభగారి మాటలకి హరిణి కూడా నవ్వుకుంది. తొందరగా హాసినిని ఇంటి నుండి పంపి పద్మ అత్త కూతురు సుప్రియకి అన్నయ్యకి పెళ్లి చెయ్యాలి. అలా జరిగితే రెండు ఫ్యామిలీస్ మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది అని అనుకుంది స్వప్న. హాసిని చిన్నీకి కథ చెప్పి పడుకోపెట్టి సంతోష్ దగ్గరికి వెళ్ళింది. రా హాసిని, నీకోసమే వెయిట్ చేస్తున్నా. స్వప్న అలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు హాసిని. తను సరిగ్గా ఇంటర్ చదివే టైంకి ఇంట్లో సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఆ పరిస్థితులు నాతో పాటు స్వప్న మనసులో కూడా నమ్మకం, ప్రేమ అనే వాటి చోటును అనుమానం ఆక్రమించింది. అందుకే మన పెళ్ళిని తను యాక్సెప్ట్ చేయలేకపోతోంది హాసిని అని అన్నాడు సంతోష్. నాకు అర్థమైంది సార్, నేనేం బాధపడట్లేదు అని అంది హాసిని. నువ్వు బాధపడుతున్నావో లేదో నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. ఒక్క విషయం మర్చిపోకు హాసిని, నువ్వు వచ్చింది చిన్ని కోసం. టైం చూసుకుని స్వప్నకి నేను అర్థమయ్యేలా చెబుతా. ఈలోపు తను నిన్ను ఏమైనా అన్నా ఈ ఇంటిని వదిలకు ప్లీజ్ అని అన్నాడు సంతోష్. సరే సార్ అని తల ఊపింది హాసిని. స్వప్న మాటలకి నిజంగా సారీ హాసిని అని హాసిని నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు సంతోష్. సార్, మీ చెల్లి మాటల కన్నా మీ చేష్టలకి నాకు కోపం వస్తుంది అని అంది హాసిని. ఇంకా కోపం పోలేదా అని సంతోష్ హాసిని మీదకి వెళ్తుండగా హాసిని తన చేతితో సంతోష్ పెదాలను మూసేసి, ఇంకొకసారి ముద్దు పెట్టారంటే వాతలు పెడతాను చెప్తున్నా. ఇవాళ పొద్దు నుండి మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు సార్ అని అంది హాసిని. నేనేం చేశాను హాసిని, నాకు నచ్చిన వాళ్ళకి ఇలానే సారీ చెబుతాను, కానీ నా గిఫ్ట్ ఏది అని అడిగాడు సంతోష్. ఇస్తాను సార్, ముందు షాపింగ్ బ్యాగ్స్ చూపించండి నాకు అని అంది హాసిని. సరే, షాపింగ్ బ్యాగ్స్ తీసి ఇచ్చాడు సంతోష్. తీసిన బ్యాగ్స్లో ఒక బ్యాగ్లో నుండి సైడ్ జిప్లో సెపరేట్గా ఒక కవర్ మాత్రమే ఉంది. ఆ కవర్ని హాసిని జాగ్రత్తగా తీస్తాను. కవర్లో ఏవో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి న్యూస్ పేపర్స్ చుట్టేసి కేవలం ఆకులు మాత్రమే పైకి కనపడుతున్నాయి. సంతోష్ అవి చూసి, ఏం మొక్క ఇది హాసిని, అయినా ఇదెప్పుడు తీసుకున్నావు అని అడిగాడు. షాపింగ్ అయిపోయాక మీరు పార్క్ చేసిన కార్ని రోడ్డు మీదకి తీస్తుంటే ఈలోపు ఇవి తీసుకున్నా అని న్యూస్ పేపర్ని కొంచెం జాగ్రత్తగా తీసి తన న్యూస్ పేపర్ పైన పట్టుకొని, ఒకసారి కళ్ళు మూసుకోండి సార్ అని అంది హాసిని. సంతోష్ కళ్ళు మూసుకుని నిలబడ్డాడు. హాసిని తన చేతిలో ఉన్న మొక్కలను న్యూస్ పేపర్తో పట్టుకొని సంతోష్ మొహం మీద, బుగ్గల మీద, భుజాల మీద, చేతుల మీద ఆ మొక్కల యొక్క ఆకులతో అటు ఇటు అంటూ ఏదో రాస్తోంది. సంతోష్కి కితకితలు వచ్చి కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నావు హాసిని అని అన్నాడు. చెప్తాను సార్ అని ఆ మొక్కలను తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ, ఇవి దురదగుంటాకులు సార్, ఇవి మనకి టచ్ అయినా మనం వీటిని టచ్ చేసిన దురద పీక్స్లో ఉంటుంది అని మాట అని అంటూ సంతోష్ ఎదురుగా వచ్చి నిలబడి, ఇంకొక 5 నిమిషాల్లో మీకు నేను ఎక్కడెక్కడైతే ఈ ఆకులను టచ్ చేశానో మీకు ఆ ప్లేస్లో దురద వస్తుంది. ఆల్రెడీ దురద కొంచెం కొంచెంగా మొదలయ్యి సంతోష్ తన చేతులను గొక్కుంటూ ఉంటే, మీకు ఈ పనిష్మెంట్ ఇచ్చినందుకు సారీ సార్, కానీ ఇవాళ మీరు నాతో ప్రవర్తించిన విధానం నాకు నచ్చలేదు. ఇంకొకసారి నన్ను ఎత్తుకున్న, ముద్దు పెట్టి సారీ చెప్పిన పనిష్మెంట్ ఇంకా వైల్డ్గా ఉంటుంది సార్. గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది హాసిని.
హాసిని పడుకుంది కానీ నిద్ర పట్టలేదు. స్వప్న మాటలు, చరణ్ మాటలు, ఎన్ని ఆలోచనల మధ్య కొనుక్కి ఆహ్వానం పలికింది. హాసిని పడుకున్న కాసేపటికే మెలకువ వచ్చేసింది. లేచి కూర్చుని అనవసరంగా సార్కి దురదగొంటాకు రాశాను. అసలు పడుకున్నారో లేదో పాపం అని ఆలోచిస్తూ ఉండగా హాసిని ఫోన్ రింగ్ అయింది. హాసిని వెంటనే ఫోన్ అందుకొని సైడ్ బటన్ నొక్కి ఫోన్ సౌండ్ వినపడకుండా చేసి ఎవరు ఫోన్ చేశారా అని చూస్తే కొత్త నెంబర్ స్క్రీన్ మీద కనిపించింది. ఈ టైంలో కొత్త నెంబర్ ఎవరై ఉంటారు? ఒకవేళ చరణ్ నిజంగా చరణ్ అయితే కనుక ఆ చరణ్కి కూడా దురదగొంటాకు రాసి పాడేస్తాను అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది హాసిని. న్యూ స్టోరీ గురించి రెస్పాండ్ అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. 2 or 3 డేస్లో న్యూ స్టోరీని అప్లోడ్ చేస్తాను. ఇవాళ కొంచెం ఎక్కువ టైం రికార్డ్ చేయడం కుదరలేదు. రేపు ఎక్కువ టైం పెడతాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.